ఢిల్లీ హైకోర్టు జడ్జింట్లో నోట్ల కట్టల ప్రస్తావనపై నివేదిక. సుప్రీంకోర్టుకు 25 పేజీల రిపోర్టును సమర్పించిన జస్టిస్ డికే ఉపాధ్యాయ అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలున్నాయని ప్రస్తావించిన న్యాయమూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రభాకర్ రావు ప్రయత్నాలు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు. 65 ఏళ్ల తాను అనారోగ్యంతో బాధపడుతున్నాను అంటూ వెల్లడి. కాకినాడ జిల్లా అండ్రంగిలో సాగునీరు కోసం రైతులు వినూత్నంగా నిరసన. పొలంలో బైక్స్ నడుపుతూ వాటర్ ఇవ్వాలని డిమాండ్. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నీళ్లు ఇస్తున్నారని చెప్తున్న రైతులు. కొమరం భీం జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం. 3 రోజులుగా కరెంటు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. వాగులో నుంచి నీళ్లు తీసుకొచ్చేందుకు వెళ్లిన స్థానికులు. ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం. పైలట్లు లేని విమానంలో తమను వెయిట్ చేయిస్తారా అంటూ ఫైర్. వైరల్గా మారిన డేవిడ్ పోస్ట్. పైలట్లు లేరని తెలిసి విమానంలోకి ఎందుకు పంపించారని ప్రశ్నించిన డేవిడ్. వరంగల్ కల్తీ ఐస్ క్రీంల దందా. హానికరమైన రసాయనాలను ఉపయోగించి తయారీ. కాలం చెల్లిన బ్రాండ్స్ను అమ్ముతున్న ముఠాలు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న గ్యాంగ్. ఈ నెల 25, 30 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పురస్కరించుకొని నిర్ణయం. 24, 29 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించబోమన్న టీటీడీ. పాట్నాలోని ఆసియా హాస్పిటల్లో కాల్పుల కలకలం. ఆసుపత్రి డైరెక్టర్పై ఫైరింగ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. పశ్చిమ బెంగాల్లో కురుస్తున్న వర్షాలు. ఎండలతో సతమతమవుతున్న జనాలకు కాస్త రిలీఫ్. కశ్మీర్కు పెరిగిన టూరిస్ట్ కశ్మీర్కు పెరిగిన టూరిస్టులు. దాల్ సరస్సులో షికారా రైడ్లకు వెళ్తున్న పర్యాటకులు.